అర్థమైంది. నిన్న బడ్జెట్ మొత్తం కూడా పోయిన సంవత్సరం గుండు సున్నా, అంతకుముందు 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నేతృత్వంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రమైన తెలంగాణ చేపడితే నయా పైసా కూడా విధించలేదు. ఈసారి కూడా మళ్ళొకసారి అదే అంశాన్ని ఇవాళ రిపీట్ చేసినారు. ఇది పూర్తిగా కూడా కేంద్రంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు, దాంట్లో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. అదేవిధంగా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, వీళ్ళందరి యొక్క సంయుక్త వైఫల్యంగా దీన్ని భావించాలి. ఎందుకంటే తెలంగాణ ప్రస్తావించినటువంటి యొక్క ఏ ఒక్క అంశానికి కూడా చిల్లి గవ్వ కూడా కేంద్రం విధించలేదు. నిన్న కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాడు. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఇది డ్రీమ్ బడ్జెట్, ఇది పేద మధ్యతరగతి వాళ్ళ బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. నేను సూటిగా అడుగుతున్నాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, ఇది మీ తెలివి తక్కువదనానికి నిదర్శనము. తెలంగాణ రాష్ట్రానికి నయా పైసా రాని బడ్జెట్ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ, తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి, ఆయనకు అది డ్రీమ్ బడ్జెట్ అట. ఈ తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. విభజన చట్టాన్ని మొత్తంగా మర్చిపోయినారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఐఏఎం అడిగినాం, ట్రైబల్ యూనివర్సిటీని అడిగినాం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇంకా అధికారికంగా ఉత్తర్వులు రాలేదు. కొత్తగా పసుపు బోర్డు అని పెట్టారు, దానికి నిధులు లేవు. ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వలేదు. ఒక నవోదయ స్కూల్ లేదు, ఓ సైనిక్ స్కూల్ లేదు, మెడికల్ కాలేజీల ప్రస్తావన లేదు, వరంగల్ ఎయిర్పోర్ట్ ప్రస్తావన లేదు. రాష్ట్రం ఏదో 1,63,000 కోట్లుగా అడిగినట్టున్నారు. అది కూడా 40-45 రోజుల ముందు మరి ఎప్పుడు అడిగినరో, ఎందుకు అడిగినరో వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు అడిగినరు, కనీసం వాళ్ళు ప్రస్తావన చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు నేను చదివినటువంటి అంశాల్లో ఈ ఒక్కదాని ప్రస్తావన లేకపోతే కూడా తెలంగాణకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఆ బడ్జెట్ డ్రీమ్ బడ్జెట్లా కనబడిందంటే ఇంతకంటే దిగజారినటువంటి, ఇంతకంటే హీనమైనటువంటి, ఇంతకంటే నీచమైనటువంటి మనసుతో ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నాను. మీకు ఎట్లా మనసు వస్తుంది మంత్రులు కొనసాగడానికి? తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేసి పంపిస్తే ఢిల్లీలో పదవులు కులకడానికి కాదు కదా, 10 ఓట్లేసింది రాష్ట్ర ప్రయోజనాల కోసము, తెలంగాణ కోసం కొట్లాడాలి కదా. ఈ ఎన్నికల ఈ బడ్జెట్ మధ్యతరగతి బడ్జెట్ కాదు, పేదల బడ్జెట్ కాదు, ఇది బీహార్ ఢిల్లీ ఎలక్షన్ల కోసం వచ్చినటువంటి బడ్జెట్ లాగా దేశమంతా కూడా భావిస్తూ ఉంది. ఏమన్నా అంటే కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నిన్న, రాష్ట్రాల వారీగా కేటాయింపులు ఉండవండి, ఇది కేంద్ర బడ్జెట్. ఎంత తెలివి తక్కువతనం అంటే ఎన్నిసార్లు ఆత్మవంచన చేసుకుంటారు? రాష్ట్రాల ప్రస్తావన ఉండకపోతే బీహార్కు సంబంధించినటువంటి మఖానా బోర్డు ప్రస్తావన ఎందుకు వస్తుంది? బీహార్కు సంబంధించి వెస్ట్రన్ కోషి కెనాల్ అనే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధుల ప్రస్తావన ఎందుకు వస్తుంది? తెలంగాణలో మామూలు ఎయిర్పోర్టుకు నిధుల ప్రస్తావన రానటువంటి ఒక బడ్జెట్ బీహార్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్కి ఎట్లా ప్రస్తావన తీసుకొస్తుంది? ఎట్లా బీహార్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ప్రస్తావన వస్తుంది? చెప్పాల్సిన అవసరం ఉంది. పక్క రాష్ట్రంలో ఉన్న మంత్రులను చూసినా బుద్ధి తెచ్చుకోండి. మీకంటే వయసులో వ్యవహారంలో చిన్నవాళ్ళు, ఆ రామ్మోహన్ నాయుడు లేకపోతే ఆ పెమ్మసాని శేఖర్ ఎవరు ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళని చూసినా బుద్ధి తెచ్చుకోండి. వాళ్ళు కనీసం ఆ పోలవరానికి ఓ 6,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు. తెలంగాణ నోట్ల మట్టి కొట్టే విధంగా 41.5 మీటర్లకు పోలవరం ప్రాజెక్ట్ని ఎత్తు పెంచేందుకు కేంద్రం అవకాశం తెచ్చుకున్నారు, వాళ్ళు అనుమతి తెచ్చుకున్నారు. మరి మీకేమైంది? రాగాడిది పోగాడిది తెలంగాణలో సామెత ఉంటుంది. కొద్ది అసంగం గమనించినా కానీ చెప్పాల్సి వస్తుంది, ఆవేదంతో మారాల్సి వస్తుంది.
పోవాలి రావాలి. ఏం చేసిందా అంటే ఏదో తీర్థానికి పోయినట్టు పోవాలి రావాలి, ఢిల్లీకి పోవాలి రావాలి, ఎక్కే దిగే ఫ్లైట్ దిగు, ఏం తెచ్చినవరా అంటే ఏమి లేదు. పైపెచ్చు వికసిత భారత్లో లక్ష్యాన్ని చేరే విధంగా బయట ఉందని కేసీఆర్ రెడ్డి గారు బీజేపీ నాయకులు చెప్తారు. అసలు వికసిత భారత్ అంటే ఏంటి? వికసిత భారత్ అనే దానికి ఏదైనా ప్రామాణికత ఉందా? దేశ ప్రజల యొక్క తలసరి ఆదాయం కింద ఉంటే ఇది వికసిత భారత్. ఇన్ని కోట్ల ఉద్యోగాలు ఈ సమయానికి వస్తే ఇది వికసిత భారత్. పారిశ్రామిక ఉత్పత్తి ఇంత పెరిగితే ఇది వికసిత భారత్. విదేశీ పెట్టుబడులు ఈ స్థాయిలో వస్తే ఇది వికసిత భారత్. ఇట్లా ఏమైనా ప్రామాణికత ఉందా అని అడుగుతా ఉన్నాను. ఏమీ లేకుండానే రొడ్డకొట్టుడు ఏంద్రా అంటే వికసిత భారత్. ఇక వీళ్ళు ఇట్లాంటి ఏమంటారు ఫ్యాన్సీ డైలాగులు కొడితే అది పట్టుకొని జనం ఓట్లు వేయాలి. ఇప్పుడు తెలంగాణకు నేను చెప్పిన ఏ అంశాల్లో కూడా ఒక్క అంశం ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రం అనేది ఎట్లా వికసిత భారత లక్ష్యాన్ని చేరుకుంటుందో కిషన్ రెడ్డి ఢిల్లీ ఆఫీసులలో కాదు, హైదరాబాద్ నడువీధుల్లోకి వచ్చి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పు, లేకపోతే నీ చేతగాంతనానికి క్షమాపణ చెప్పు. నీవే కాదు, ఇవాళ 8 మంది తెలంగాణ బీజేపీ ఎంపీలు, 8 మంది నికమ్మ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి. చేతగాని దద్దమ్మలను పార్లమెంటుకు పంపించినటువంటి ఒక బాధ ఇవాళ తెలంగాణ ప్రజలు పడుతూ ఉన్నారు. పక్క రాష్ట్రం ఇరిగేషన్ ప్రాజెక్టుకు నీళ్ళు పైసలు వస్తాయి, బీహార్కి పైసలు వస్తాయి, ఢిల్లీకి పైసలు వస్తాయి, ఇంకో దగ్గరికి పైసలు వస్తాయి, కానీ తెలంగాణకు పైసలు రావు. మరి మీరు ఢిల్లీ పోయి ఏ గాడిదలు కాస్తున్నారో చెప్పాల్సిన అవసరం బీజేపీ నాయకులు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను.